सद्गुरु जय गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलम् वन्दारुजनमन्दारं वन्देऽहं निरन्तरम् रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितं बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्श्यं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोस्तुते। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमां श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। మేలుకొలుపు మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్ భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచును విభ్రాంతులను చేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యామృతే త్యజ ఉభే సత్యామృతే త్యక్వా ఏన త్యజసి సతత్వజ ధర్మ ధర్మమూల రెంటిలు మర్మమును బోధించి విడుమని మర్మ మెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకో గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్ సరగునను సద్గురుని గొల్చెటి ధీరవరులావరణ రైతుల చేసి పరిపూర్ణ చల సాంద్రులు కండులు గజేయ శరీరాత్మలను దీయా దేవా మేలుకో అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుతును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః జరయ మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో జన్మభావే కర్మం నాస్తి కర్మభావే ఫలం నహి ఫలభావే భయం పుత్ర వయభావేన సంశయః దేశికామి కరుణ చేతను ఈ శరీరాద్వయము పోయిన
నాశమౌ జన్మ ఫల కర్మ భీతులు లేశమైనాను నిస్సంశయముగాను దేవా ఎదుకో ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచికా అఖండితమనాకారం వర్తతే కేవలం శివం ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెను దోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మెలుకో శుద్ధేషు సుప్తా వివచ తస్మిన్నాహం కదాచన తద్వ సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై సుప్తియందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుప్తి జందకను సౌజ్ఞప్తి విదచయును దేవా మెలుకో యథా నాహం తథా శుద్ధం తస్మా శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయః లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మెలుకో ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయదోషరహితము సద్విచారణ కేవలాత్మను ఎవ్వగలుగుదురు నిన్నెవరు పొందెదరు దేవా మెలుకో శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశాత్తరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానము బహుక్లేశము హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమున దేవా మెలుకో ఉల్కాస్త యదాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిచది తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవిదికి విడుసును జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడువమని దేవా మెలుకో జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతి నిశ్చయః ద్వయోస్తజ్యతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్ జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం పఠంచును జ్ఞానాజ్ఞానము ద్వంద్వమునుచును విడచు సుజ్ఞానం తజ్ఞానరహితమే పూర్ణస్థితి న్యాయం దేవా మెలుకో విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు తద్దరిని పూర్ణబోధనుచు దేవా మెలుకో వాసిగాతో స్ఫూడిపురమున స్థాపితం బహుపీఠమందున దోషిలొగ్గియు రామరావిటు లేక మేల్కొల్పి గురు బృందమున వేగ మేల్కొల్పి దేవా మెలుకో మేలుకోవో దేశికేంద్ర పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకో జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై గురు. అంతా మ్యూట్ చేసుకోండి.
గుణాల యొక్క నిన్న ఆ 3 గుణాలు అన్నిట్లోనూ అనేక విధాలుగా సూక్ష్మభూతాలుగా, స్థూలభూతాలుగా ఉన్న వాటిల్లో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయనే దాని గురించి నిన్న విచారణ జరిపాం. ఇప్పుడు తామసాన్ని గురించి పట్టుకుందాం. ఇప్పుడు తమోగుణ పంచభూతాలని భూతాలను పట్టుకుందాం. వరుస పెట్టి తీసుకుందాం. తామసాకారము వ్యష్టి సమిష్టి అనే 2 భాగాలు. సమిష్టి భాగమేమో హృదయస్థానం అయింది, అదే హృదయాకాశం. ఈ తామస గుణం అనేది తామసాకాశం అనేటువంటి ఆకాశ గుణంగా, అందులో కూడా తామసము అనేది వ్యష్టి సమిష్టి అనే 2 భాగాలు ఉంది. సమిష్టిగా ఉండేదేమో హృదయస్థానం అయింది, అదే హృదయాకాశము. అంటే తామసంతో కూడినటువంటి ఆకాశ గుణం హృదయాకాశం. వ్యష్టి భాగము 4 భాగములై, ఆ వ్యష్టి భాగం అనేది 4 భాగాలై, అందులో మొదటి భాగం తామస వాయువుతో కూడి మనసైంది. తామసమే 4 భాగాలు అయింది. అది వ్యష్టిగా హృదయాకాశము. వ్యష్టి భాగంలో ఉండేటువంటి 4 భాగాలై అది సమిష్టిగా ఉంది హృదయాకాశంగా. పైన చెప్పింది సమిష్టిది. ఇప్పుడు వ్యష్టిది 4 భాగాలై, అందులో మొదటి భాగం తామస వాయువుతో కూడి మనస్సైంది. తామసాకాశము, తామస వాయువు 2 తామస గుణాలతో కూడి మనస్సైంది. రెండవ భాగము తామస అగ్నితో కూడి బుద్ధి అయింది. ఇక రెండవ భాగం మళ్ళీ అదేమో తామసాకాశము, తామసాగ్ని కూడి బుద్ధి అయింది. మూడవ తామసాకాశము తామస జలం అనే దాంతో కూడి చిత్తమైంది. చిత్తం వీటివి కలిసిన దాన్ని బట్టి ప్రధానమైందేమో అక్కడ విభజించబడినటువంటి ఆకాశం అనేది తామసాకాశమే హృదయస్థానమైంది, హృదయాకాశమైంది. ఆ ఆకాశంలో ఇవి కలుస్తున్నాయి. మళ్ళా వ్యష్టిలో 4 భాగాలై, 4 భాగాల్లో మొదటిదేమో తామస వాయువుతో కూడి ఆ తామసాకాశం మనసైంది. రెండో భాగమేమో తామస అగ్నితో కూడి బుద్ధి అయింది. మూడోది తామస ఆకాశం తామస జలంతో కూడి చిత్తమైంది. 4వ తామసాకాశము తామస పృథ్వీతో కూడి అహంకారం అయింది. ఈ తామస పృథ్వీతో కూడి అహంకారమైంది. అన్నీ తామసంగా ఉన్నటువంటి ఆకాశం అనేటువంటి ప్రధాన భాగంతో మిగిలిన 4 భాగాలు ఒక్కటొకటి కలవడం వల్ల తామసాకాశంతో వాయువు కూడినందువల్ల మనసు, అగ్ని కూడినందువల్ల బుద్ధి, జలము కూడినందువల్ల చిత్తము, పృథివీతో కూడినందువల్ల ఆ తామసాకాశం అహంకారము అయింది. ఇవన్నీ ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాలకు స్థానమైన గోళకాలు తయారైనవి. ఆ ఇంద్రియాలకు స్థానమైనటువంటి గోళకాలు తయారైనవి. దానిని నడిపించి గోళకాలు అంటే చక్రాలంటే, లేదంటే గోళకాలు. గోళకం అంటే చక్రం మామూలుగా తయారైనవి. ఈ గూళ్ళు ఎక్కడున్నాయి? ఈ గోళకాలైన ఈ గూళ్ళు ఎక్కడున్నాయి? మానవ యొక్క స్థూల దేహంలో ఉన్నాయి. స్థూల దేహంలో ఉన్నటువంటి ఈ గోళకాలు ఎక్కడున్నాయి అంటే ఈ గూళ్ళన్నీ మానవుని యొక్క స్థూల దేహంలో ఉన్నాయి. జంతువుల యొక్క స్థూల దేహంలో కూడా ఉన్నాయి. జంతువుల యొక్క స్థూల దేహంలో కూడా అవయవాలన్నీ వేరువేరుగా, వాటికి కూడా అక్కడ గోళకాలు ఉన్నాయి. దానిని పనిచేయించే కూడా ఇవన్నీ కూడే ఉన్నాయి. అయితే బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటి స్థితి అయితే వాటిలో లేదు. జంతువు యొక్క స్థూల దేహంలో కూడా ఉన్నాయి. సర్వజీవరాశుల స్థూల దేహాల్లో కూడా ఉన్నాయి.
కాకపోతే తమోగుణ జీవులు, రజోగుణ జీవులు, సాత్విక జీవులని మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 3 రకాలైనటువంటి గుణాలతో కొన్ని జీవులని మళ్ళీ ఉన్నాయి. మానవుల్లో కూడా తామసిక మానవులు, రాజసిక మానవులు, సాత్విక మానవులు ఉన్నారు. ఇక తామసిక జీవులలో పురుగులు, క్రిమికీటకాలలో ఇదే పంచీకరణ అయినప్పటికీ ఈ పైన చేసినటువంటి జీవుల్లో జరిగినటువంటి ఆ తామసాకాశంతో మిగిలినవి కలిస్తే ఏ విధంగా అంతఃకరణం తయారైందో పైన చెప్పారు. అదేవిధంగా ఈ తామసిక జీవులలో పురుగులు, క్రిమికీటకాదులలో ఇదే పంచీకరణ అయినప్పటికీ అక్కడ అన్ని ఇంద్రియాల యొక్క గోళకాలు స్పష్టంగా లేవు. క్రిమికీటకాదులలో అన్ని ఈ భాగాలు, శరీర భాగాల యొక్క గోళకాలు అనేటివి స్పష్టంగా లేవు వాటికి. కొన్ని క్రిములు స్పర్శని బట్టే పోతాయి. వాటికి కళ్ళు ఉండవు. కొన్ని రకాల క్రిములకి అసలు కళ్ళే ఉండవు. ఆ శరీరం యొక్క స్పర్శను బట్టి పోతా ఉంటాయి. భూమిలో ఉండే ఎర్రకు కళ్ళు, కాళ్ళు, అవయవ పరిణామం ఏది ఉండదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే రకమైన శరీరం. వీడు చేసుకోప్ప వెంకటరాముడు. కొన్ని దాంట్లకి ఆ కాళ్ళు ఉండవు, కొన్ని దాంట్లకి కళ్ళు ఉండవు, కొన్ని దాంట్లకి ఇట్లా అవయవ స్పష్టత అనేది క్రిమికీటకాదుల్లో అన్నిటికీ ఒకే రకంగా ఉండదు. వాటికి కళ్ళు ఉండవు, అవి శబ్దాలు, కొన్ని ఏమో శబ్దాలు వినవు, చెవులు ఉండవు. కొన్ని కీటకాలు శబ్దాన్ని బట్టి మాత్రమే శబ్ద తరంగాలు తాకేసరికి ఆ తాకుతానే పరిగెడతాయి. అది స్పర్శ జ్ఞానం కలిగి ఉండేటివి. శబ్దం యొక్క స్పర్శ కానీ వేరే వస్తువు యొక్క స్పర్శను బట్టి కానీ పనిచేస్తాయి కొన్ని. కొన్ని జీవరాశులేమో శబ్ద స్పర్శ రూపాలు మూడింటిని గుర్తిస్తాయి. శబ్దాన్ని, స్పర్శను, రూపాలను. కొన్ని ఆహారం యొక్క రుచిని గుర్తిస్తాయి. వాసనను గుర్తించి కొన్ని వాసనను గుర్తిస్తాయి. కొన్ని వాసననే ముందుగా గుర్తిస్తాయి, శబ్దాన్ని, రూపాన్ని గుర్తించవు. పొలుసులు ఉంటాయి. ఆ పొలుసుల యొక్క సంకోచ వ్యాకోచాలతోటి భూమి మీద వ్యాకోచించి ముందుకెళ్ళి సంకోచించి ముందుకు లాక్కుంటూ మళ్ళీ వ్యాకోచించి పురుగు ముందుకు వెనక్కి జరుపుకుంటూ పోతుంది చూడు, పక్కకు పోలేకుండా. అది కేవలం వ్యాకోచించడం, సాగడము, సాగిన తర్వాత వెనకలు ఉండేదాన్ని ముడుచుకోవడము. ఈ గొంగళి పురుగు లాంటి పురుగులు పోతూ ఉంటాయి చూడండి. ఆ గొంగళి పురుగు కాకపోతే గొంగళి పురుగు మామూలుగా స్పీడ్గా పోతుంది, కాళ్ళు ఉంటాయి దానికి. అట్లా కాకుండా దాన్నే పోలి ఉండేది ఉంటుంది ఒకటి. అది వెనక నుంచి ఇట్లా ముందరికి మారిస్తే ముందర ఉండేది సాగుతుంది, మళ్ళీ వెనక ఉండేది ముడుచుకుంటుంది. ఈ విధంగా సంకోచ వ్యాకోచాలతోటి భూమి మీద వ్యాకోచించి ముందుకెళ్ళి సంకోచించి మళ్ళీ లాక్కుంటూ వ్యాకోచించి ముందుకు వెళ్తూ ఉంటాయి. దానికి ప్రత్యేకంగా కాళ్ళేమీ ఉండవు. దానికి ఇది కర్మేంద్రియమునకు గోళం. ఆ భూమి మీద ఇతర జీవరాశులు, మానవులు నడిచినప్పుడు, చేసినప్పుడు ఆ భూమి మీద ఆ చప్పుడు వల్ల, ఆ ధ్వని వల్ల తమ ప్రాకే చోట కింద ఉన్నటువంటి భూమిలో చాలా సున్నితంగా కదలికలు వస్తాయి. మనుషులు కానీ, ఇతర జీవులు కానీ నడిచేటప్పుడు ఇట్లాదప్పుడు దాని మీద ఆ ప్రకంపనాలు వచ్చి ఆ శబ్దం యొక్క ధ్వని దాన్ని గుర్తుపట్టేవి ఇటు అటు ఎటు కదలాలో కదులుతాయి. కింద ఉన్నటువంటి భూమిలో చాలా సున్నితంగా కదలికలు వస్తాయి. తన స్పర్శ జ్ఞానం వల్ల ఆ కదలికలను గ్రహించి ఎవరో మానవులు వచ్చారని, లేకపోతే ఇతరత్ర ఏవైనా జీవులు వచ్చాయని కనుక్కుంటుంది అది. అట్లా జీవులకు కూడా కొన్ని గోళకాలు ఉన్నాయి. మానవుల్లోనే కాదు, అన్ని జీవుల్లో కూడా ఉన్నాయి. కొన్ని గోళకాలు సక్రమంగా పనిచేయనందువల్ల, ఫలానా ఇంద్రియం ఆ గోళకంలో ఉండి పనిచేసే అవకాశం లేనందువల్ల వాటికి 5 రకాలైనటువంటి జ్ఞానాలు లేవు. కొన్నే ఉన్నాయి వాటికి. ఒక్కోదానికి కొన్ని లేవు, ఒక్కోదానికి కొన్ని ఉన్నాయి. అట్లా మానవులకు వచ్చేసరికి 5 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఇక మానవుని దగ్గరికి వచ్చేసరికే అన్ని రకాలైనటువంటి 5 రకాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 తన్మాత్రలుగా చెప్పినటువంటి 5 ఉన్నాయి మానవుని దగ్గరికి వచ్చేసరికి. ఈ 5 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. మానవుల్లో శబ్ద, స్పర్శ, రూప, రసగంధ 5 జ్ఞానాలు ఉన్నాయి. 5 జ్ఞానాలని సంపాదించడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి.
ఈ 5 జ్ఞానాలకు సంబంధించి 5 ఇంద్రియాలు ఉన్నాయి. శబ్దాన్ని గ్రహించే చెవులు, స్పర్శను గ్రహించే చర్మము, రూపాన్ని గ్రహించే కళ్ళు, రసాన్ని తెలుసుకునేటువంటి నాలుక, గంధాన్ని వాసన పీల్చేటువంటి ముక్కు జ్ఞానేంద్రియాలుగా ఉండి 5 రకాలైనటువంటి జ్ఞానాలని సంపాదిస్తూ ఉన్నాయి. 5 జ్ఞానాలని సంపాదించడానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలు కూడా ఉండటానికి 5 రకాల గోళకాలు కూడా చక్కగా తయారైనయి. ఈ పంచీకరణలో ఈ గోళకాల యొక్క స్థానము మానవుని స్థూల దేహంలోనే ఉంటాయి. ఈ గోళకాలన్నిటి యొక్క స్థానం ఎక్కడుంది అంటే మానవుని యొక్క స్థూల దేహంలోనే ఉంటాయి. స్థూల దేహంలోనే 2 కళ్ళు, కళ్ళ స్థానములు, 2 చెవుల స్థానములు, అలాగే అన్ని ఇంద్రియాలకు స్థూల దేహంలోనే గోళకాలు ఉన్నాయి. గోళకము అంటే స్థూల శరీరంలో ఒక భాగంగా, ఒక స్థానముగా, ఒక అమరికగా ఉన్నది. ఇదంతా అమరికగాను, స్థానంగాను ఉన్నది. గోళకం అంటే స్థూల శరీరంలో ఒక భాగంగా, ఒక స్థానంగా, ఒక అమరికగా ఉంది. దాని యందు రజోగుణంగా ఉన్నటువంటి అధిష్టాన దేవతల దగ్గర నుండి సమిష్టి రూపం నుండి గోళకాలు గనుక సక్రమంగా ఉంటే ఆ గోళకాలుగా ఉండే వాటి యందు రజోగుణంగా ఉన్నటువంటి ఆ ఒక్కొక్క అవయవాలకు ఒక్కొక్క అధిష్టాన దేవతలుగా చెప్పారు కదా, అధిష్టాన దేవతల దగ్గర నుండి సమిష్టి రూపం నుండి గోళకాలు గనక సక్రమంగా ఉంటే, స్థూల దేహం సక్రమంగా తయారై ఉంటే, ఆ స్థూల దేహం సక్రమంగా తయారై ఉంటే ఆయా గోళకాలలోకి సమిష్టి ఇంద్రియాలుగా ఉన్నటువంటి అధిష్టాన దేవతల దగ్గర నుంచి వచ్చి వ్యష్టిగా ఈ గోళకాల యందు చేరి వ్యష్టి ఇంద్రియముగా వచ్చి పనిచేస్తాయి. సమిష్టిలో పంచభూతాత్మకంగా ఉన్నటువంటి వాటిలో కూడా ఈ 5 రకాలైనటువంటి తన్మాత్రల అనేటివి ఉన్నాయి. వాటి జ్ఞానము వాటితోనే అవి ఆయా దానిలకు ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల పైనున్నటువంటి గోళకాలుగా మనం భావిస్తాండే ఆకాశంలోంచి భూమి వరకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటివి పనిచేస్తూ ఉన్నాయి అవి సమిష్టిగా. అట్లాగే ఆ అధిష్టాన దేవతల యొక్క సమిష్టిగా ఉన్నటువంటి రూపం నుండి ఉన్న గోళకాలు అవి గనక సక్రమంగా ఉంటే, స్థూలదేహం సక్రమంగా తయారై ఉంటే, ఆయా గోళకాల్లోని సమిష్టి ఇంద్రియాలుగా ఉన్నటువంటివే మళ్ళీ వ్యష్టిలో కూడా అధిష్టాన దేవతలుగా ఉండి దగ్గర నుండి వచ్చి ఈ వ్యష్టిగా ఈ గోళకాల యందు చేరి వ్యష్టి ఇంద్రియములుగా వచ్చి పనిచేస్తాయి. వ్యష్టి ఇంద్రియముగా కూడా పనిచేస్తున్నాయి. సమిష్టిగాను ఉన్నాయి, వ్యష్టి ఇంద్రియంగా పనిచేస్తున్నాయి. తామసాకాశము వ్యష్టి సమిష్టి 2 భాగాలై సమిష్టి భాగం హృదయస్థానం అయింది, హృదయాకాశం అయింది. ఆ తామసం అనే ఆకాశం అనేది సమిష్టిగా ఉండి వ్యష్టి సమిష్టి అని 2 భాగాలుగా ఉంది. సమిష్టి భాగమేమో హృదయస్థానం అయింది, హృదయాకాశం అయింది. వ్యష్టి తామసాకాశమేమో 4 భాగాలై ఒక భాగం తామస వాయువుతో కూడి మనసుకు గోళకమైంది, రెండవ భాగమైనటువంటి తామసాకాశం అగ్నితో కూడి బుద్ధికి ఒక గోళకమైంది, మూడో భాగమైనటువంటి తామసాకాశం తామస జలంతో కూడి చిత్తానికి గోళకమైంది. ఇట్లా 4 అంతరంగ చతుష్టయానికి గోళకాలైనవి ఇవి. ఏది ప్రధానమైనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి తామసాకాశంతో కూడి హృదయాకాశమై దాంతో మిగిలిన 4 కలిగినందువల్ల ఈ అంతరంగ చతుష్టయం తయారైంది. 4వ భాగమైనటువంటి తామసాకాశము తామస పృథ్వీతో కలిసి అహంకారంగా అయింది. గోళకమన్నా స్థానమన్నా ఒక్కటే. గోళకం అనే పేరు ఎందుకు చెప్పామంటే అక్కడ ఇంద్రియాలు పనిచేయడానికి ఒక అమరిక, ఏర్పాటు, ఒక విధానము, ఒక పద్ధతి ఉంది. అక్కడ ఈ పద్ధతులన్నిటికీ స్థిరీకరించడానికి ఒకటి ఉంది. ఆ చక్రం సరిగా తిరగాలంటే చక్రాన్ని అమర్చి ఇరుసుపెట్టి దానికి చక్రమైన విధంగా అమరిక చేసింటేనే అది కరెక్ట్గా అది పోతుంటే పోతుంది. కానీ అట్లనే ఈ అమరిక అనే దానికోసం గోళకం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఒక చక్రం కదా అమర్చినట్టుగా అమర్చి ఉన్నబడినటువంటివి ఇవి.
అమర్చబడినటువంటివన్నీ కరెక్ట్గా అమర్చబడి ఉంటే అవి పనిచేయడానికి అమరిక విధానము పద్ధతి ఉంది. అవి పనిచేసే కూడా ఓ పద్ధతి విధానం అమరిక ఏర్పాటై ఉంది. అట్లా ఆ పద్ధతిలో ఈ గోళకమని దాన్ని పిలిచారు. మెదడులో ఉన్నటువంటి న్యూరాన్లు మళ్ళీ సైన్స్తో పోలుస్తున్నారు చూడండి. మళ్ళా సైన్స్తో కూడా పోల్చారు. మెదడులో ఉన్నటువంటి న్యూరాన్లు శబ్దస్పర్శ రూప రసగంధాలని గ్రహించడానికి 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మెదడులో న్యూరాన్లు ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలని గ్రహించడానికి ఆ గ్రహించే కన్నిటికీ 5 మళ్ళా వేరు కంపార్ట్మెంట్లు ఉంటాయి. శబ్దం ఈ అవయవమేమో అవయవానికి తగిలింది. ఇప్పుడు చెవులేకి శబ్దం వచ్చింది, చర్మానికి గాలి తగిలింది చల్లగా, నాలుక ఒక ద్రవాన్ని తాగితే దాని యొక్క రుచి, గంధం వాసన చూసింది, చెవులు శబ్దాలు విన్నాయి. వీటన్నిటివి ఈ స్థూలంగా ఉండేటువంటి అవయవాల్లోకి చేరినప్పటికీ వాటి యొక్క వేరు వేరు స్థితిగతులు, వాటి ఆ శబ్దానికి సంబంధించినవేమో శబ్ద తరంగాలు, ఈ జలానికి సంబంధించిన రసం, పృథ్వీకి సంబంధించింది గంధము, ఇవన్నీ స్థూలంగా ఉన్నటువంటి శరీరంలోనే గ్రహిస్తున్నప్పటికీ మళ్ళీ వీటి యొక్క జ్ఞానం ఇవి ఏ విధంగా ఎట్లున్నాయి అనేటువంటి వాటి జ్ఞానము మెదడులో కదా తెలుస్తాండేది. అక్కడ 5 వేరు కంపార్ట్మెంట్లుగా ఉన్నాయి. శబ్దానికి వేరే, స్పర్శకు వేరే, రూపంకు వేరే, రసంకు గంధానికి అన్నిటికీ వేరుగా ఉన్నాయి. 5 కంపార్ట్మెంట్లలో ఈ గ్రహించినటువంటి జ్ఞానము అక్కడికి వెళ్ళి అది ఉత్తేజితమైనప్పుడు ఆ శబ్ద స్పర్శ రూపరస గంధ జ్ఞానం ఆ జీవునికి ఆ మనసులో కలుగుతుంది. మళ్ళా మనసులో కలుగుతుంది. వీటి యొక్క వాటి యొక్క అనుభవ స్థితి. ఇది చల్లగా ఉన్నది, ఇది వేడిగా ఉన్నది, ఇది తీయగా ఉన్నది, ఇది చాలా శబ్దంగా ఉన్నది, ఇది నాకు వినపడుతున్నట్టుగా ఉన్నది. ఇట్లా వేరుగా కలుగుతున్నటువంటివన్నీ మళ్ళీ లోపలికి ఎక్కడికి పోయి అవి ఆ మెదడులో ఉన్న కంపార్ట్మెంట్ల ద్వారా మళ్ళీ ఆ మనసులో కలుగుతుంది. దాని యొక్క జ్ఞానము ఆ జీవునికి మనసులోకి చేరుతుంది. మరలా మనసు కూడా గోళకమే. మెదడు అనే స్థానంలో ఆ గోళకము ఉన్నది. ఆ మెదడు అనే స్థానంలో ఈ మనసు అనే గోళకము ఉన్నది. కానీ అది పనిచేసేది ఎక్కడి నుంచి అంటే, ఆ పనిచేస్తున్నది మాత్రం ఎక్కడి నుంచి అంటే కంఠస్థానం నుంచి పనిచేస్తుంది. మనసు అనేది ఉండేదేమో మెదడనే గోళకంలోనే ఉంది, దాని యొక్క అమరిక. కానీ పనిచేసేది ఎక్కడి నుంచి పనిచేస్తుంటే కంఠస్థానం నుంచి పనిచేస్తుంది. ఇది చాలా తమాషాగా ఉంది. ఇక్కడని చెప్పడానికి లేదు. ఆత్మ సర్వవ్యాపకమైన హృదయాకాశంలో ఆత్మ ఉంది అంటాం. ఎందుకంటే హృదయాకాశంలో ఆత్మ తప్ప రెండవది లేనిదిగా అద్వయంగా ఉండి అక్కడికి వెళ్ళిన వాడికి అనుభవంగా దొరుకుతుంది కనుక ఇట్లా చెప్పాం. ఈ విధంగా ఈ కంఠస్థానంలో ఉండి ఆ గోళకి మేము మెదడులో ఉంటే ఇక్కడ పనిచేస్తుందని చెప్పాము. ఇక్కడని నిజానికి తమాషగా ఉంది. ఇక్కడని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ అనేది సర్వవ్యాపకమైన ఆ సర్వవ్యాపకంగా ఉన్నప్పటికీ హృదయాకాశంలో ఆత్మ ఉంది అంటాం. హృదయాకాశం అనే దాంట్లో ప్రధానమైనటువంటి దానితోనే అన్నీ కలవంగా వేరుగా ఉన్నటువంటివన్నీ కూడా ఆత్మ ప్రకాశం వల్ల మాత్రమే అవి పనిచేస్తున్నాయి కాబట్టి, అవి సర్వత్రా ఉంది కాబట్టి, సర్వత్రా ఎక్కడో కాలు యొక్క చిటికిన వేలు కదలాలంటే ఇక్కడ నుంచి ఇచ్చిన ఆదేశాలతో అది కదులుతోంది. ఏమంటే అది దేన్ని భావిస్తే అది జరుగుతోంది. దీని ప్రకాశం అంతటా కూడా ఉంది. అయితే ఈ విధంగా హృదయాకాశంలో ఆత్మ తప్ప రెండవది లేనిదిగా అద్వయంగా ఉండి, ఆత్మ తప్ప మరొకటి లేనిదిగా హృదయాకాశంలో ఒక్కటిగా ఉండి, అద్వయంగా అంటే 2 కాకుండా ఒక్కటిగా ఉండి అక్కడికి వెళ్ళిన వాడికి అనుభవంగా దొరుకుతుందని కనుక అట్లా చెప్పాము. అక్కడికి వెళ్ళిన వారికి అనంటే ఈ భావించేటువంటి ఈ శరీర అవయవాలని భౌతికంగా ఉన్నప్పటికీ
నువ్వు మనసు రీత్యా ఏదైతే చైతన్యంగా ఉందో, ఏ చైతన్యం అయితే మనసు, బుద్ధి అనే అంతఃకరణగా ఉన్నప్పటికీ, ఆ అంతఃకరణగా ఉన్నవి కూడా ఆత్మప్రకాశం చేత పనిచేస్తూ ఉన్నాయి. అంతఃకరణగా ఉన్నటువంటి 4 కూడా. అవేమో విషయాలతో తాదాత్మ్యం చెంది విషయాలకు అంటుతాయి. ఈ ఆత్మ అనేదేమో సాక్షిగా ఉంటుంది. దా దాని చేత, దాని యొక్క ప్రకాశం చేత కిందకి పనిచేస్తున్నప్పటికీ, అది ఈ చేసే చర్యలన్నిటికీ సాక్షిగా ఉంటుంది ఆత్మ. అయితే ఈ అనుభవంగా దొరుకుతుందని అట్లా చెప్పాము కనుక అట్లా చెప్పాము. కానీ మోకాలులో కూడా ఆత్మ ఉంది. మోకాలులో బుద్ధి లేనందువల్ల అక్కడ అనుభవం రాదు. మోకాలనే దాంట్లో కూడా ప్రకాశమేమో అంతటా ఉంది. కానీ బుద్ధి అనేది లేదు గదా! శరీరం అంతటా కదలికలు జరగడానికి అన్నిటికీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ, శరీరం అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ ఏమవుతుంది అంటే, ఆ వ్యాపకం వల్ల అవి కదలడము, కదలకపోవడము, చర్యలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ, వాటిని నిర్ణయించేటువంటి వాటికంతకు వాటికి నిర్ణయించుకునే శక్తి ఉండదు. దీని యొక్క ప్రకాశం చేత ఒక కదలిక చెల్లి ఆ కార్యరూపంలో కార్యాలు చేస్తాయి గానీ, ఆ మోకాలనే దాంట్లో మోకాలు కదులుతోందా లేదా? లేచి నిలబడ్డావు, కూర్చున్నావు, నడిచావు అన్నిట్లోనే ఉపయోగపడుతున్నప్పటికీ, దానికి ప్రత్యేకంగా బుద్ధి అనేది లేదు. అక్కడ బుద్ధి లేనందువల్ల అక్కడ అనుభవం రాదు. కాబట్టి మోకాలులో ఉన్నటువంటి ఆత్మని మనము పట్టించుకోము. అక్కడ అంతటా ఉన్నప్పటికీ కూడా బుద్ధి నిర్ణయాత్మకంగా లేదు కాబట్టి, అది పనిచేస్తున్నప్పటికీ అక్కడ అనుభవం అనేది రాదు. అనుభవం అనేది అక్కడ జరిగినటువంటి చర్య యొక్క అనుభూతిని తెలుసుకునేది మళ్ళీ ఇక్కడ బుద్ధి అంతఃకరణలోకే రావాలి మళ్ళీ. ఆ అనుభూతి తెలుసుకోవాలంటే. కాబట్టి మోకాళ్ళలో ఉన్న ఆత్మను మనం పట్టించుకోము. కాలిగోళల్లో, వెంట్రుకల్లో కూడా ఆత్మ ఉంది, పట్టించుకోము. హృదయాకాశంలో ఉన్న ఆత్మని పట్టుకుంటాం. హృదయాకాశం పట్టుకునేవాడు బుద్ధిలో, భూమధ్య స్థానంలో ఏకాగ్రత పెట్టి ధ్యానం చేస్తే దొరుకుతాది. ఆ హృదయాకాశంగా ఉన్నటువంటి దాన్ని శరీరం అంతటా ఉన్నదేమో ఉన్నది అంతటా. ఆ ప్రకాశంతోనే అంతటా పనిచేస్తోంది. అంతటా అన్ని చర్యలు జరుగుతున్నాయి. గాలి అన్ని ప్రాంతాలకు పోతోంది. శరీరంలోని అన్ని ప్రాంతాలకు రక్తాన్ని పంపింగ్ చేయడం శరీరంలో జరిగే ప్రతి చర్యలోనూ అంతటా ఇక్కడ, అక్కడ అనే మార్గం లేకుండా ఉన్నది. విశ్వమంతా ఏ విధంగా విశ్వానికి ఒక ఆత్మ ఉండి విశ్వాత్మ అని చెప్పబడిందో సమిష్టిలో అంతటా ఉన్నదని. ఈ కదలికలన్నిటికీ కారణమై ఉన్నది అన్నీనని. అట్లాగే శరీరంలోని సర్వచర్యలకు కారణమై అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, ఇక్కడ ఈ హృదయాకాశంలో ఉన్న ఆత్మని మనం పట్టుకోవాలంటే, పట్టుకునేవాడు బుద్ధిలో ఉండి, బుద్ధిలో నిర్ణయాత్మకంగా ఉండి, భూమధ్య స్థానంలో 2 కనుల మధ్యలో ఉన్నటువంటి త్రిపుటి ఏదైతే ఉందో అక్కడ భూమధ్య స్థానంలో ఏకాగ్రత పెట్టి ధ్యానం చేస్తే, ఆ ఏకాగ్రత అనేది పెట్టుకొని ధ్యానం చేస్తే ఏదైతే ఇక్కడుంది, ఇక్కడున్నటువంటి హృదయాకాశంలో ప్రధానంగా ఉన్నటువంటి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ అధిష్టానంగా ఉండి, దాన్ని ప్రకాశించేటి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేకి అట్లా అందుబాటు కావాలంటే మిగతా వస్తువుల్లాగా వస్తురూపకంగా ఉన్నటువంటి ఇది కాదది. చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఎరుకగా, గుర్తుగా, తెలివిగా ఉన్నటువంటి ఆ ఆత్మను పట్టుకోవాలంటే అక్కడ ఏకాగ్రత భూమధ్య స్థానంలో పెట్టి ధ్యానం చేస్తే ఆ ఆత్మ అనేది ఏది అనే దాన్ని అందుకుంటుంది. ఆత్మ ఎక్కడుంది? హృదయాకాశంలో ఉంది. అనాహత చక్రం దగ్గర ఆత్మ ఉంది. ఎక్కడుంది ఆత్మ అంటే హృదయాకాశం అనే దాంట్లోనే ఉంది. అనాహత చక్రం అనే దగ్గర ఆత్మ ఉంది. అందుకని ఆత్మ పలానా చోట ఉంది, పలానా చోట లేదు అని అనుకోవద్దు. కాబట్టి ఇది పలానా చోట ఉంది, పలానా చోట లేదు అనేది అనుకోవద్దు. అధిష్టానంగా ఉన్నటువంటి అక్కడి నుంచే అన్ని చోట్లకు వ్యాప్తమై అంతా పనిచేస్తూ ఉంది. హృదయాకాశంలో ఉంది, అనాహత చక్రం దగ్గర ఆత్మ ఉంది. అందుకని
ఆ చక్రం నుంచే నడిపిస్తోంది కాబట్టి ఫలానా చోట ఉంది, ఫలానా చోట లేదని అనుకోవద్దు. భూమధ్య స్థానంలో నుండి ఉండి బుద్ధిగా నిశ్చయిస్తున్నాడు. భూమధ్య స్థానంలోకి పెట్టుకొని దాని మీద ధ్యానం చేసి దాన్ని అందుకో అంటే అక్కడ బుద్ధిగా ఉండి అక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉండి బుద్ధిగా ఉండి నిర్ణయిస్తున్నాడు. అదే అన్నిటిని నిర్ణయిస్తుంది కాబట్టి అక్కడి నుంచి అన్నీ చూసేది, చూడగలిగేది, భావించేది, అన్నీ తెలియబడేది అక్కడి నుంచే కాబట్టి బుద్ధి నిశ్చయంగా ఉండి నిశ్చయిస్తున్నాడు. మరి ఆ బుద్ధి స్థానంలో భూమధ్య స్థానంలో బుద్ధిని నిశ్చల బుద్ధిగా చేసుకొని నిర్విషయం చేసుకుంటే ఆ ఏకాగ్రత లభించినప్పుడు ఆయన హృదయాన్ని చూడగలిగాడు. మరి ఆ బుద్ధి స్థానంలో ఉన్నటువంటి ఆ భూమధ్య స్థానంలో బుద్ధిని నిశ్చల బుద్ధిగా చేసుకొని బుద్ధి నిశ్చలంగా ఉండేటట్టు. బుద్ధి మళ్ళీ అనేక విధాలుగా మనసు చేసే వాటిని నిర్ణయాత్మకంగా వాటిలోకెళ్ళి విశ్లేషణ చేస్తుందది. అట్లా అట్లా కాకుండా ఒక నిశ్చలంగా పెట్టుకొని భూమధ్య స్థానంలో ఉన్నటువంటి బుద్ధిని నిశ్చల బుద్ధిగా చేసుకొని నిర్విషయం చేసుకుంటే, నిర్విషయం అంటే విషయరహితం. విషయం లేకుండా ఈ విషయం అంటే విషయం ఏదైతే తెలియబడుతుందో, ఏదైతే విషయాల్లోకి ఏవైనా సరే కంటికి కనపడుతున్నవి, స్పర్శ జ్ఞానంగా తెలుస్తున్నవి, ఇతరత్రా ఏవి అనుభవం లేకైతే వస్తాయో అవన్నీ విషయాలే కాబట్టి, ఆ విషయాల్లో అవి విషయం లేకుండా నిర్విషయం గనక చేసుకుంటే, ఆ ఏకాగ్రత ఎప్పుడైతే లభిస్తుందో అటువంటి ఏకాగ్రత విషయాల్లోకి బుద్ధి పోకుండా నిర్విషయంగా ఉండేటువంటి నిశ్చలమైనటువంటి స్థితి ఎప్పుడైతే లభిస్తుందో, ఆ ఏకాగ్రత లభించినప్పుడు ఆయన హృదయాన్ని చూడగలిగాడు. అక్కడ పాలనేత్రం అన్నారు. పాలనేత్రం. మూడో కన్ను శివునికి పాలము అంటే ఈ నుదురు ప్రాంతం పాలనేత్రం. పాలనేత్రుడు అని ఎందుకన్నారంటే నుదిట్లో ఉన్నటువంటి కన్నుంది అని. అట్లాగే ఇక్కడ పాలనేత్రం అంటే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అన్నారు. అంటే నుదిటి దగ్గరున్నది. 2 కళ్ళు ఉంటే 2 కళ్ళు మధ్యలో ఉన్నటువంటి ఆ సుషుమ్న నాడి అయినటువంటి ఆ నాడిలో సర్వమును తెలియబడుతున్నటువంటి, సర్వమునకు స్థానమైనటువంటి, హృదయాకాశానికి కూడా స్థానమై ఉన్నటువంటి అక్కడ ఆత్మస్థానంగా గుర్తించబడినటువంటి ఆ దాంట్లో చూడగలిగేది అక్కడి నుంచి చూస్తుంది. ఆ పాలనేత్రము అన్నారు దాన్నే జ్ఞాననేత్రం అన్నారు. ఆ మూడవ నేత్రం అని కూడా అన్నారు. ఈ 2 శరీరానికి అమర్చినటువంటి కెమెరాల లాంటి కనులేమో శరీరేంద్రియాలుగా ఉన్నాయి. వీటన్నిటిని శరీరేంద్రియాలుగా కళ్ళుతో చూడబడినప్పటికీ, స్పర్శతో గ్రహించబడినప్పటికీ చర్మానికి కళ్ళే చూడకుండా ఎక్కడో జరిగినటువంటి శబ్దం నువ్విక్కడ కూర్చొనుంటే ఎక్కడో 2, 3 కిలోమీటర్ల దూరంలో జరిగిన పేలుడు శబ్దం వినపడితే, ఆ వినపడిన దాన్ని కూడా చెవులు గ్రహించినటువంటి దాన్ని కూడా తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఆ మూడో నేత్రమైనటువంటి ఆ జ్ఞాననేత్రం అనే దానికి ఉంది. ఆ పాలనేత్రం నుండి మూడవ కన్ను ద్వారా హృదయంలో ఉన్నటువంటి ఆత్మని చూశాడు. ఆ పాలనేత్రం అంటే ఆ జ్ఞాననేత్రంతోనే ఆ బుద్ధి నిశ్చయంగా చేసుకొని, నిర్విషయం చేసుకొని, ఏకాగ్రంగా దాని పట్ల దానినే ధ్యానిస్తూ, దాన్ని తెలుసుకుంటే అప్పుడేమైందంటే విషయారహితమైనటువంటి ఎక్కడి నుంచైతే ఈ జ్ఞాననేత్రం అన్నిటిని తెలుసుకోగలుగుతుందో, ఆ జ్ఞాననేత్రం ఉండే స్థానంలోనే అక్కడ ఆత్మగా ఉన్నటువంటి దాన్ని దర్శించాడు. తాను దర్శించడం చూడబడటానికి శరీరంగా చూడబడేది కాదది. జ్ఞాననేత్రంతో చూడబడితే తెలియబడేదది. ఆ పాలనేత్రం నుంచి మూడో కన్ను ద్వారా హృదయంలో ఉండేటువంటి ఆత్మని చూశాడు. అందువలన ఆత్మదర్శనం అయిందా? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మదర్శనం జరిగింది అంటే, ఈ దర్శనం జరగడానికి ప్రత్యేకంగా వస్తువులాగా ఇంకొక రకంగా ఉండేది కాదు. ఈ ఏదైతే శరీరంలో సర్వచర్యలకు కారణమై సర్వత్రా ఉన్నప్పటికీ, అవి ఆ అవయవాల్లో పనిచేస్తున్నప్పటికీ, వాటి నిర్ణయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని
ఏది ఇది, ఏం జరిగింది అనేటువంటి నిర్ణయించినటువంటి దానికి సంబంధించిన జ్ఞానం అంతా తెలుస్తున్నది ఆ సుషుమ్న నాడిలో ఉన్నటువంటి దానికే కాబట్టి, ఆ దారిని తెలుసుకోవడానికి అది జ్ఞాననేత్రంతో మాత్రమే చూడాలి కాబట్టి, ఆ ధ్యాన స్థితిలో ఉండి హృదయాన్ని ఏదైతే హృదయాకాశంగా ఉండి అక్కడే ఉంది ఇది దీని స్థానం అని చెప్పారో, అక్కడ విషయం అనేది లేకుండా నిశ్చల బుద్ధిగా ఉండి ఏకాగ్రతగా చూసినప్పుడు అది దాన్ని చూడగలుగుతారు. ఆ హృదయంలో ఉన్నటువంటి ఏదో ఆ ఆత్మని చూడాలి అంటే ఈ కళ్ళతో చూసేదో, లేకపోతే మనసుతో భావించేదో, లేకపోతే ఈ స్పర్శ జ్ఞానం, ఇతర జ్ఞానాల్లాగా అట్లా కాకుండా మూడవ నేత్రం అనే జ్ఞాననేత్రంతో, నిశ్చల బుద్ధితో, విషయరహితమైన విధంగా చూస్తే దాని యొక్క జ్ఞానం దాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ తెలుసుకోవడమే దర్శనం అది. తామస వాయువు వ్యష్టి సమిష్టి అని 2 భాగాలయింది. ఇందాక చెప్పిండేదంతా ఆ అంతరంగ చతుష్టయానికి సంబంధించినటువంటి ఈ గోళకం అనేటివి ఏ విధంగా ఉన్నప్పటికీ, కంఠస్థానంలో ఉండి పనిచేస్తుంది అన్నప్పటికీ, ఆత్మ అంతటా సర్వవ్యాప్తంగా ఏ విధంగా ఉంది, వాటికి మళ్ళా బుద్ధి నిర్ణయాత్మకమైనటువంటి దాంతో, జ్ఞాననేత్రంతో ఎక్కడి నుంచి ఉండేది పనిచేస్తోంది అనే దాని వివరణ ఇచ్చారు కదా! ఇప్పుడు తామస వాయువు వ్యష్టి సమిష్టి అని 2 భాగాలయింది. తామస ఆకాశంది చెప్పారక్కడ. ఇక్కడ తామస వాయువు వ్యష్టి సమిష్టి అని 2 భాగాలయింది. సమిష్టి భాగమేమో వ్యానవాయువునకు సర్వ శరీరము గోళకమైంది. ఈ తామస వాయువు అనేది ఆ 2 భాగాలైంది. ఇది కూడా ఆ ఆకాశం ఏ విధంగా ఒకటి వ్యష్టిగాను, సమిష్టిగాను ఉందో అట్లా ఇది వ్యష్టి సమిష్టి అని 2 భాగాలైంది. సమిష్టి భాగము వ్యానవాయువునకు సర్వ శరీరము గోళకమైంది. ఆ వ్యానవాయువు అనేది సర్వత్రా అంతటా వ్యాపించడానికి అన్నిటికీ కూడా మన మనసులో తరంగాలతో సహా, బుద్ధి తరంగాలు నిర్ణయించినటువంటి తరంగాలతో సహా వాయువు అన్ని చోట్లకి ఎళ్తోంది. స్పర్శాజ్ఞానం కలిగించడానికి కానీ, రక్తం అన్ని చోట్లకు పోవడం కానీ, మొత్తం అంతటా పోతున్నటువంటి వాయువు అనేది, వ్యానవాయువు అనేది ఆ తామస వాయువు నుంచి వ్యష్టి సమిష్టి అని 2 భాగాలై, ఆ సమిష్టి భాగమేమో వ్యానవాయువు సమిష్టిగా ఉన్నది. సర్వ శరీరమునకు గోళకం అదే. వ్యష్టి తామస వాయువేమో రెండో భాగం 4 రకాలయింది. ఆ ప్రధాన భాగం ఒకటైతే, ఈ రెండో భాగం 4 రకాలయ్యి, అందులో మొదటి తామస వాయువేమో తామసాకాశంతో కూడి సమాన వాయువుకి గోళకమైంది. ఈ సమిష్టిదేమో వ్యానవాయువయింది. సర్వ శరీరానికి ఆధారమైనటువంటి వ్యాప్తమైనటువంటి అంతటికి కలిగించేటువంటి ఆ వ్యానవాయువు సర్వ శరీరానికి గోళకంగా అది ఉంటే సమిష్టిగా ఉన్నటువంటిది. వ్యష్టిగా ఉండేటువంటి తామస వాయువు 4 భాగాలయింది. రెండో భాగము. ఆ 4 భాగాల్లో మొదటిదేమో తామస వాయువు, తామసాకాశం అనే 2 కూడి సమాన వాయువుకు గోళకమైంది. సమాన వాయువు. రెండవ తామస వాయువు తామస అగ్నితో కూడి ఉదాన వాయువుకు గోళకమైంది. మూడో భాగమైనటువంటి తామస వాయువు తామస జలంతో కూడి ప్రాణవాయువుకు గోళకమైంది. నాలుగో తామస వాయువు తామస పృథ్వీతో కూడి అపాన వాయువుకు గోళకమైంది. అక్కడ గంధకం. గంధం అనేటువంటి వాసన అనేటువంటి వాయువు విడుదలయ్యేటువంటి ప్రదేశం. ఇట్లా మొదటిది సగభాగం అయితే 2 భాగాలైతే ఒకటి సమిష్టిగా ఉన్నటువంటి వ్యానవాయువుకు గోళకమైతే మిగతా 4 భాగాలై ఆ 4 భాగాల్లో మొదటిది తామసాకాశంతో కలవడంతో సమాన వాయువుకు గోళకమైంది. రెండో తామస వాయువేమో అగ్నితో కూడి ఉదాన వాయువుకు గోళకమైంది. మూడో భాగమైనటువంటి తామస వాయువు జలంతో కూడి ప్రాణవాయువు అయినటువంటి మనం ఆక్సిజన్గా పిలుస్తామే ఇంగ్లీష్లో, అట్లా ప్రాణవాయువు అయింది. ఆ ప్రాణవాయువు పోతేనే ప్రాణం అని మిగతా వాయువులన్నిటి వల్ల వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ ప్రాణవాయువేమో
ప్రాణాన్ని అన్ని వాయువులకు ముఖ్యమైనటువంటి ప్రాణం అంతటా ఉండడానికి ఈ ఆక్సిజన్ అనే పదార్థమే ఇతర వాయువులకు కూడా వాహకంగా ఉంది లోపల. ఇది గోళకమైంది. 4వ తామస వాయువు తామస పృథ్వీతో కూడి అపాన వాయువుకు గోళకమైంది. ఇవన్నీ గోళకాలే. ఈ విధంగా పంచప్రాణాలకి గోళకాలు తయారైనవి. సమిష్టిగా ఉన్నటువంటి తామస ఆకాశంతో మళ్ళీ ఇంతకుముందు తామస ఆకాశంతో కలిసినటువంటి ఆ తన్మాత్రల గురించి చెప్పాము. ఇప్పుడు తామసాకాశంలో రెండోదైనటువంటి వాయువు ఆకాశం యొక్క 4 అంశాలు కదిలిండేటివి పైన చెప్పుకున్నాం. ప్రధానమైంది అలాగే ఉంటే మిగతాటివి 4 భాగాలుగా ఎట్లా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అయింది దేంతో కూడి అనేటివి పైన చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లా ఈ మిగతాటివి ఏ విధంగా ఈ వాయువు ప్రాణవాయువులు అనేటువంటి 5 తన్మాత్రల్లో వాయు తన్మాత్రగా ఉన్నటువంటివి ఈ 5 ఏ విధంగా ఏ వాయువుగా అయినాయి అనే దానికి ఇవి చెప్పారు. ప్రధానమైంది వ్యానవాయువు అనేది సర్వశరీరంగా ఉండి సగంగా ఉంది అధిష్టానంగా. దాంతో మిగతా వాయువులు తామసాకాశం అనే దాంతో కలవడం వల్ల ఈ రకమైన 4 రకాలుగా అయినాయి. ఇవి 5 కలిపి ప్రాణేంద్రియాలు అయినాయి వాయువుల వల్ల. ఈ వాయువులు 5 పనిచేస్తేనే మిగతావి పనిచేస్తాయి కాబట్టి. ఇక తామస అగ్ని అనేది కూడా 2 రకాలుగా వ్యష్టి సమిష్టి 2 భాగాలైంది. తామస అగ్ని ఒక భాగము సమిష్టి చక్షురింద్రియానికి గోళకమైంది. తామస అగ్ని అనేది 2 భాగాలైంది సమిష్టిలో. ఆ సమిష్టిలో ఒక ప్రధానమైనటువంటి భాగం చక్షురింద్రియానికి అంటే కళ్ళు చూడబడేటువంటి ఏదైతే చూస్తున్నాయో ఇంద్రియాలు 2 వాటికి గోళకమైంది సమిష్టిలో ఉన్నటువంటి సగము. రెండో భాగం వెష్టిగా మారి ఆ రెండో భాగమే వెష్టిగా అయింది. ఒకటి సమిష్టిగా సగం ఉంది. వెష్టిగా మారిన 2 4 భాగాలైంది. మళ్ళీ ఒక భాగమైనటువంటి తామసాగ్ని తామసాకాశంతో కూడి నిజానికి ఇదంతా గనక ఒక గోళీలు పెట్టుకొని ఒక టేబుల్ మీద అన్నీ ఉంటాయి కదా, మామూలు పిల్లలు ఆడుకునేటువంటి గోళీలు. లేదంటే ఆ పూజారి వెంకటేశ్వరం సులభంగా దీన్ని ఏం చేశాడంటే ఇటు చెప్పడానికి వీళ్ళందరూ ఆ గుర్తుపెట్టుకోవడానికి కష్టమని ఆపిల్ కాయలు తేవడము, 5 ఆపిల్ కాయలు తీసుకోవడము, 5 పంచభూతాలకి 5 సమిష్టి భాగాలైనటువంటి సగం అట్లే ఉంచడము, మిగిలిన సగాన్ని 4 ఒప్పులు కోయడము, ఈ ఒప్పులు మళ్ళా వేరువేరుగా ఒకదానితో ఒకటి కలవడము, అట్లా ఒక చిత్రంగా దాంట్లో వివరిస్తే సులభంగా హత్తుకునే విధంగా ఆపిల్ కాయ వైపు పోతుంది. కాబట్టి మనసు ఆ సగం అనేది అట్లాగే ఉంది. మిగిలిన సగం 4గా మారి వెష్టిగా అయినాయి సమిష్టిలు. గంగాధర స్వామి చేస్తున్నాడే. గంగాధర స్వామి ఫోన్ చేశారు. వెంకటేశ్వరు ఎట్లా రావాలి దీంట్లోకి అని అంటున్నాడు ఆయన. మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా చెప్పింటివా? స్వామి అంతా చెప్పి చేసి వస్తున్నాయి, వాళ్ళు కన్ఫ్యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఆయనే ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేశాడు. ఇప్పుడు వానికి అంతా ఆడే మా ఇంట్లోనే కూకోబెట్టి ఈ మాదిరిగా వచ్చిన టైంలో అజిట్ చేస్తే అవుతుంది తప్ప రాకుండా వచ్చే టైంలో దాన్ని ఇంకా రివర్స్ పోయేది ఫ్రంట్ వచ్చేది బాగా నేర్చుకొని కూడా చెప్తాను నేను. ఏడ టచ్ చేయకుండా దానిపైన టచ్ చేయాలి నువ్వు. అదే ఈ సమయం దాటిపోయి నుంచి ఒకవేళ పగులు కూడా పోయి ఉదయం విచారణ అనేది టచ్ చేసినారనుకో, టచ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే వెయిటింగ్ ఫర్ ఓపెనింగ్ ది మీటింగ్ అని పడుతుంది. అంటే ఈ మీటింగ్ ఓపెన్ కావడానికి వెయిట్ చేస్తోంది అని.
వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఓపెన్ ఉండదు కాబట్టి. పొద్దున్నే నేను ఇక్కడ పోస్ట్గా ఉన్న వాళ్ళు ఓపెన్ చేసినప్పటి నుంచి 4:50కి ఓపెన్ చేస్తే 5:10 వరకు ఉంటుంది. ఏ 6:10 వారు వరకు 6:10 వాళ్ళ వరకు ఉంటుంది. 1:20 నిమిషాలు. ఆ రిజిస్టర్ అయినటువంటి సమయంలోనే వాళ్ళు ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. లేనప్పుడు అది ఎంటర్ కాకుండా ఉంటుంది. మరి అయితే ఆ టయానికి లేచి ఒకసారి తెల్లవారుజామున కలిసేటట్టు ఎక్కడన్నా మన కార్యక్రమాలకు వచ్చినా కూడా చూపించింది ఇంకా. నువ్వు ఆల్రెడీ ఉపయోగిస్తున్నావు కాబట్టి ముందు నుంచి కూడా ముందు ఆ, జ్ఞానయజ్ఞం వచ్చేటప్పుడు కూడా ఓపెన్ అవుతాంటివి కదా నువ్వు. అవును స్వామి. చూపించింటే సులభంగా తెలుసుకోవాల్సింది మరి. సరేలే, మళ్ళీ కలిసినప్పుడు చెబుదాం అది. ఆ, ఇంకా ఆ. ఇక్కడ ఈ తామస వాయువు అనేది వాయువుల గురించి, ప్రాణేంద్రియాల గురించి తెలుసుకున్నాం. ఈ సమిష్టిగా ఉన్నటువంటివన్నీ కూడా సగం సగం భాగాలై అలాగే ఉంటే వాటిలో నుంచి విడిపడినటువంటి సగం భాగాలు 4 ముక్కలుగా మారి ఆ 4 ముక్కలు మళ్ళీ ఒక్కొక్క దాంతో ఒకటి కలవడం వల్ల ఇవి ఏర్పడినాయి అని ఇక్కడ శరీరానికి సమిష్టికి పోలుస్తున్నారు. నిజానికి సైన్స్ వాళ్ళు చెప్పినట్లుగా సైన్స్లో ఏర్పడినటువంటి వాళ్ళకు చెప్పాలంటే ప్రధానమైనటువంటి మొదట ఆకాశం అనేటువంటి ఆ శూన్యంలో, అంతకుముందు అది కూడా లేనటువంటి సర్వత్రా ఖాళీ ప్రదేశంగా బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఆకాశం అనే ఒక ఆవరణ కలిగి ఆ ఆవరణలో మొట్టమొదట వాయువు అనేటువంటి ఆ దాంట్లో నుంచి ఒకటిగా విడిపోతే ఒకటి సగంగా అట్లాగే ఉంటే అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమైనది అట్లే ఉంటే ఆ 4 భాగాలుగా అయిపోయిన తర్వాత వాయువు ఆకాశంలో కలిసింది. వాటి యొక్క రాపిడి వల్ల అగ్ని అనేది ఏర్పడింది. ఆ అగ్ని వాయువు కలవడం వల్ల జలం ఏర్పడింది. ఆ జలము మళ్ళీ అగ్ని కలవడం వల్ల పృథివీ ఏర్పడింది. ఇట్లా వీటిలో ఉన్నటువంటి అంశాలు ఒకదానితో ఒకటి కలవడం వల్ల అవి ప్రధానమైనటువంటి మూలకాలుగా ఉండి ఆ మూలకాలు ఒక మూలకు ఇంకో మూలకతో కలిస్తే కొత్తగా ఇంకొక పదార్థం ఏ విధంగా ఏర్పడుతుందో సైన్స్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ అణువుల సమూహం ఒక సమూహం నుంచి మరో సమూహానికి అట్లనే ఇవి ఏర్పడినాయి అనేది వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో ఈ రకమైనటువంటి వ్యష్టి సమిష్టిల్లో ఏ విధంగా అవే లక్షణాలు ఉన్నాయి, పంచభూతాత్మకంగా ఉన్నటువంటి వాటిలోటివి అనేటివి ఇక్కడ పంచీకరణ చేసి వివరించారు. ఇప్పుడు ఈ ఇందాక మనం వాయువు యొక్క, ఆకాశం యొక్క పంచీకరణ చూసాం. ఇప్పుడు అగ్ని యొక్క పంచీకరణ చూస్తే తామస అగ్ని అనేది వ్యష్టి సమిష్టి 2 భాగాలైంది. తామస అగ్ని ఒక భాగం సమిష్టి చక్షురింద్రియానికంటే కంటికి చూడబడేటువంటి దానికి ఒక గోళకంగా ఉంది, ప్రధానమైంది. రెండో భాగం వెష్టిగా మారింది. ఆ వెష్టిగా మారి 4 భాగాలైంది. ఆ 4 భాగాల్లో ఒక భాగమైనటువంటి తామసగ్ని తామస ఆకాశంతో కూడి శ్రోత్రేంద్రియమునకు గోళకమైంది. ఆ వినేటువంటి దానికి గోళకమైంది. ఒకటేమో ప్రధానంగా ఉండి కంటికి ప్రధానంగా ఉన్నటువంటిది అయితే, రెండోది ఒక భాగము తామసాగ్ని అనేటువంటి ఆకాశంతో కూడి తామస ఆకాశంతో కూడి శ్రోత్రేంద్రియానికి చెవుల గోళకమైంది శబ్దాన్ని గ్రహించడానికి. రెండో భాగమేమో తామసగ్ని తామస వాయువుతో కూడి త్వగింద్రియమ గోళకమైంది. త్వగింద్రియ గోళకం అంటే ఈ చర్మము దానికి స్పర్శ తెలియబడటానికి గోళకం. మూడో భాగమైనటువంటి తామసాగ్ని తామస జలంతో కూడి జిహ్వేంద్రియ గోళకమైంది. మూడో భాగమైనటువంటి తామసాగ్ని అనేది తామస జలంతో కూడి ఈ నాలుక ఏదైతే ఉందో జిహ్వేంద్రియమునకు గోళకమైంది. అది జలంతో కూడినటువంటి భాగం కాబట్టి నిరంతరము జలం అనేది దాంట్లో ఏమవుతుంది, దాని లాలాజలం రూపంలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మళ్ళా శరీరంలోకి పోయి ఇతర పదార్థాలు అరిగి మళ్ళీ నీళ్లు తాగినటువంటి వాటిలోంచి ఆవిరిలా వచ్చి మళ్ళీ దానికే లాలాజలంగా రూపొంది చిన్న పదార్థాలను అరుగుదలకు కారణమై ఉంది.
ఆ లాలాజలము ఆ ఆ తామస అగ్ని అనేది తామస జలంతో కూడినందువల్ల అది ఏర్పడింది. తామస అగ్ని జిహ్వేంద్రియ గోళకం. జిహ్వేంద్రియం అంటే అదే నాలుక, జిహ్వేంద్రియం. ఇక నాలుగో భాగమైనటువంటి తామసాగ్ని తామస పృథ్వీతో కూడి, తామస పృథ్వీ అంటే ఈ భూమి అంశంతో ఈ అగ్ని అంశం కూడి జ్ఞానేంద్రియము, జ్ఞానేంద్రియం అంటే ముక్కు వాసన చూసేది, దానికి గోళకమైంది. ఈ తామసాకాశంగా ఉన్నదే దాంట్లో నుంచి మళ్ళీ 4 భాగాలుగా అయి ఈ తామస అగ్నిగా చెప్పాము. ఫస్ట్ ఆకాశము, మల్లాడిది రెండోది వాయువు, మూడోది అగ్ని. అవి ఏ విధంగా ప్రధాన భాగాలు ఉంటే మిగిలిన 4 భాగాలు కలిసి మిగిలిన వాటితో కలిసి ఏమేమిగా తయారైనాయి అనేటివి అక్కడికి వివరించారు. ఇక ఐదోది అయినటువంటి జలం. తామస జలము నాలుగోది జలము, ఐదోది పృథ్వీ. తామస జలం నాలుగోది ఏమైంది? తామస జలము వెష్టి సమిష్టిగా, అది కూడా 2 భాగాలు ఉంది వెష్టి సమిష్టిగా. తామస జలము సమిష్టి భాగం తన విషయానికి గోళకమైంది. ఆ తామస జలం అనేది వెష్టి సమిష్టిలుగా 2 భాగాలనిచ్చి ఒక ప్రధానమైనటువంటి సగం భాగం తామస జలం అనేది సమిష్టి భాగమేమో రస విషయానికి గోళకమైంది. రస విషయానికి నీళ్లు, రసం అంటే నీరు, ద్రవం ఏదైనా ఆ విషయానికి గోళకమైంది. రస విషయమని ఎందుకు అన్నాము ఇక్కడ? రస విషయము అని అన్నారు. విషయము అని ఎందుకన్నాము ఇక్కడ అంటే, రస తన్మాత్రేమో సృష్టికి ముందు గుణంగా ఉన్నది. ఆ రస తన్మాత్రేమో సృష్టికి ముందేమో గుణంగా ఉంది. గుణము ప్రకటించడానికి ఉపాధి లేదు. అప్పుడు గుణం అనేది ఈ గుణం అని ప్రకటించడానికి ఉపాధి లేదు. సృష్టిలోకి వచ్చేసరికి ఇప్పుడు ఉపాధులు తయారైనాయి కాబట్టి, ఆ ఉపాధులలోనే గోళకాలు తయారైనాయి కాబట్టి, ఆ గోళకాలలో అధిష్టాన దేవతల యొక్క సమిష్టి భాగం వచ్చినటువంటి ఇంద్రియాలు మళ్ళా గోళకాల్లోకి చేరి అక్కడ స్థానాన్ని చేసుకున్నాయి కాబట్టి, ఇప్పుడు రసం అనేటువంటి విషయము జిహ్వేంద్రియానికి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. ఈ నాలుక అనే దానికి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడొచ్చి చేరుకున్న తర్వాత ఉపాధి అనేది ఏర్పడిన తర్వాత ఉపాధి ఏర్పడినిచ్చి ఆ విషయాన్ని గ్రహించేటువంటి విధంగా తయారై ఇక్కడ మొదటి భాగం నుండి సమిష్టి భాగం నుంచి వచ్చినటువంటి గోళకాల్లోకి చేరి స్థానాన్ని చేసుకున్నాయి కాబట్టి రసం అనేటువంటి విషయం జిహ్వేంద్రియానికి అనుభవపూర్వకంగా ఇప్పుడు తెలుస్తోంది. అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు అది విషయమైంది. అంతకుముందు వాటికన్నిటికీ విషయంగా లేదు. విషయము అనేది తెలవాలి అంటే విషయము అనే ప్రతి అంశము కూడా దేంట్లో కూడా విషయము అనేది వచ్చిందంటే, విషయము అనిందంటే ఏ విషయమైనా సరే అది అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు మాత్రమే అది విషయము. అది విషయంగా తెలియకముందు, విషయంగా మనకు అనుభవం లేక రాకముందు ఏ విధంగా ఉంది? రాకముందు అంటే కేవలం తన్మాత్ర స్వరూపంగా ఉంది. అది కేవలము గుణంగా పరోక్షంగా ఉన్నటువంటి విషయంగా ఉంది. అది తెలియబడేదానికి కాకుండా, అది ఎప్పుడైతే మళ్ళీ వీటితో కలిసిన తర్వాత స్థానం ఏర్పడి మళ్ళీ ఇక్కడ అనుభవపూర్వకంగా అందినటువంటి అది విషయంగా తెలియబడుతోంది. అనుభవపూర్వకంగా అందినప్పుడు. తెలియనప్పుడు అవేమో తన్మాత్రగాను లేక గుణంగా ఉంది. తెలిసినప్పుడు ఏమైందంటే ఈ అనుభవ స్థితిలోకి వచ్చిన తర్వాత విషయంగా మారింది. ఆ తన్మాత్ర అనేది ఇక్కడ వాడకూడదు, విషయమైంది ఇక్కడ. తన్మాత్ర అక్కడ వాడామంటే అప్పుడు సృష్టి ఇంకా లేదు కాబట్టి తన్మాత్ర అనేది వాడాం. సృష్టి జరగకముందు 5 రకాలుగా ఉన్నటువంటి 5 తన్మాత్రలు గుణరూపంలో, స్వభావ రూపంలో ఉన్నాయి. మళ్ళీ అవి స్థావరంగా ఏర్పరచుకొని స్థూల రూపంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గుణములతో కూడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తన్మాత్ర అనేది కాదు, అక్కడ తన్మాత్ర. ఇప్పుడు తన్మాత్ర అనేది వ్యక్తమైపోయింది.
అవ్యక్తంగా ఉన్నప్పుడు తన్మాత్రగా ఉంది, వ్యక్తమైంది ఇక్కడ. వ్యక్తమై విషయంగా వచ్చి తెలియబడుతోంది. తన్మాత్రలు సూక్ష్మభూతాలైనప్పుడు పంచీకరణై ఆ తన్మాత్రలే సూక్ష్మభూతాలుగా ఉండి మళ్ళా పంచీకరణ జరిగిన తర్వాత సృష్టిగా మారి అది నామరూపాత్మకంగా మారి మళ్ళా నామరూపాత్మక ప్రపంచమై సమిష్టి భాగాలన్నీ కూడా బ్రహ్మాండంలో ఉండి ఆ సమిష్టి భాగాలన్నీ ఏమో అక్కడ బ్రహ్మాండంలో ఉన్నాయి. వ్యష్టి భాగాలన్నీ కూడా ఈ పిండాండంలోకి వచ్చి ఆ సమిష్టి భాగాలుగా ఉండేటి ప్రధానమైనవి అట్లే ఉంటే ఆ 5 దానిల యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ గుణాల యొక్క 5 పంచభూతాల యొక్క తత్వం శరీరంలోకి వ్యష్టిగా వచ్చి వ్యష్టి భాగాలన్నీ కూడా పిండాండంలోకి వచ్చినప్పుడు సత్వగుణంగా ఉన్నవన్నీ అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. వ్యష్టి భాగంలోకి వచ్చినప్పుడు రజోగుణంగా ఉన్నవేమో ప్రేరణ స్థితిగా ఉండి తమో గుణంగా ఉన్నాయి. సత్వగుణంగా ఉన్నవి అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. వ్యష్టి శరీరంలోకి వచ్చినప్పుడు రజోగుణంగా ఉన్నవేమో ప్రేరణ కలిగించేటివిగా ఉన్నాయి. వాటికి రజోగుణంగా ఉన్నాయి. రజోగుణంగా ఉండి ప్రేరణ కలిగిస్తున్నాయి. రజోగుణం అనేదే ప్రేరణ కలిగించేది. మళ్ళీ తమో గుణంగా ఉన్నవేమో గోళకాలుగా ఉన్నప్పుడే ఈ తమో గుణంగా ఉన్నవి గోళకాలుగా ఉండి ఈ పని జరుగుతోంది. ఈ తమో గుణంగా ఉండేటి గోళకాలుగా ఉండి ఈ పైన చెప్పినటువంటి 2 దానుల్లో ఉన్నటువంటి వాటి వల్ల ఒకటేమో అధిష్టానంగాను ఒకటి ప్రేరణ కలిగించేదానిగా ఉంటే ఒకటి వాటి యొక్క ప్రేరణతో గోళకాలుగా ఉండి ఈ పనులన్నింటినీ చేస్తున్నాయి. పని జరుగుతోంది కనుక 3 గుణాలతోటి ఈ పంచీకరణ చెప్పాలి. ఈ 3 గుణాలను కూర్చి ఈ 3 ఏంటంటే సత్వ రజో తమో గుణాల మూడిటితోనూ కలిసే ఏదైనా సరే ఈ పంచీకరణ 5 రకాలుగా చెప్పినటువంటి ఇవన్నిటికీ గురించి చెప్పాము. ఇంకా పృథ్వీభూతం ఒకటే మిగిలింది. మిగిలిన దానికన్నిటికీ చెప్పామే. అవన్నీ ఏమిటితో కలిసి పనిచేస్తున్నాయి, ఏ విధంగానంటే 3 గుణాలతో కలిపే అవి ఏ గుణంతో కలిసి ఏ విధంగా చేస్తున్నాయి అనేది చెప్పుకోవాలి. అట్లా ఈ పంచీకరణ అనేది 3 గుణాలతో చెప్పాము. ఇప్పుడు ఇక మిగతాటివి 2 కూడా తామస జలంలో కలిసినటువంటి తామస జలము మళ్ళా వ్యష్టి సమిష్టి 2 భాగాలై రస విషయానికి వచ్చి గోళకమైంది అని ఇందాకే చెప్పాము. విషయం అని ఎందుకు అన్నారంటే అనుభవపూర్వకంగా వచ్చినటువంటి విషయంగా మారిందని అన్నారు. వ్యష్టి 4 భాగాలైన తర్వాత వ్యష్టి తామస జలము వ్యష్టి తామస ఆకాశంతో కూడి శబ్దం అనే విషయానికి గోళకమైంది. 2వ భాగం తామస జలము తామస వాయువుతో కూడి స్పర్శ అనేటువంటి విషయానికి గోళకమైంది. 3వ భాగమైనటువంటి తామస అగ్నితో కూడి తామస జలము అగ్నితో కూడినందువల్ల రూప విషయానికి గోళకమైంది. 4వ భాగము తామస పృథ్వీతో కూడి గంధం అనే విషయానికి గోళకమైంది. ఈ జలంలో ఉన్న 4 భాగాలు ఒకటి సమిష్టిగా ఉన్నటువంటి విషయానికి గోళకమైంది సమిష్టిగా. మళ్ళీ వ్యష్టి అయిన తర్వాత 4 భాగాలై వ్యష్టి తామస జలమేమో వ్యష్టి తామస ఆకాశంతో కూడి శబ్దం అనే విషయానికి, మళ్ళా 2వ భాగం తామస జలం అనేది తామస వాయువుతో కూడి స్పర్శ అనే విషయానికి, 3వ భాగం తామస జలము తామస అగ్నితో కూడి రూపం అనే విషయానికి, 4వ భాగమేమో తామస పృథ్వీతో కూడి గంధం అనే విషయానికి గోళకమైంది. ఇక్కడికి సమయం సరిపోయింది. పృథ్వీ ఏ విధంగా మళ్ళీ సమిష్టిగాను వ్యష్టిగాను పంచీకరణ చెందింది అనేది రేపు చెప్పుకుందాం. ఇక రేపైతే తెల్లవారుజామున అక్కడ కార్యక్రమం ముగిసి ఉంటాం కాబట్టి రేపు కార్యక్రమం లేదు. రాత్రి కూడా కార్యక్రమం లేదు. రాత్రికి ప్రయాణమై అక్కడికి పోయింటాం కాబట్టి ఒకవేళ రాత్రికి మేము ఏదో విషయం కనీసం అక్కడికి రానోళ్ళు గిత్వాలు బోధించుకొని తత్వాలు పాడుకుంటాం అనేటట్టయితే ఆ సమయానికి నేను ఓపెన్ చేసి పెడతా. మీరు కాల్ చేస్తే మీరు హాజరయ్యే వాళ్ళు తత్వాలు ఏవో ఒకటి ముచ్చరించుకోండి. మంగళం చెప్పి వెంకటేశ్వరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన
మరి శివరామారులకు మంగళమనరి ఆరులకిపుడు మంగళమనరి పొంగు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపరులకు మంగళమనరి తత్పీఠముకు మంగళమనరి నిరతము జగములు మీరిన మరుపయు ఎరుకయు లేక మాయయు లేకన్ పరిపూర్ణుడైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరి నిత్యము శుభ మంగళమనరి అంగలింగములకు అతీతములు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరి నిత్యము శుభ మంగళమనరి మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో సద్గురుమూర్తికి ఆరతి దిగో మంగళారతి దిగో మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళము మీకు గురువరా మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.